కలగన్నాడు కనుగొన్నాడు కుట్టు మిషన్లో సూది. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. చేతి కుట్టు చేతి కుట్టే, మిషన్ కుట్టు మిషన్ కుట్టే. చేతితో కుట్టుకోవడానికి మనకు అనేక సైజుల్లో సూదులు అందుబాటులో ఉన్నాయి. డబ్బనాల నుంచి చాలా సన్నని చిన్ని సూదుల వరకు లభ్యమవుతున్న వీటిలో ఏ అవసరానికి సరిపడినవి ఆ అవసరానికి ఎంచుకొని వాడుకుంటూ ఉంటాం. ఆధునికంగా ఎన్ని కుట్టు మిషన్లు ఉన్నప్పటికీ హెమ్మింగ్ చేయడానికి, బొత్తాలు కుట్టడానికి చేతి పని వారి అవసరం ఇప్పటికీ ఉంది. చేతి పని చేతి పనే. అయితే ఆడపిల్లలకి గౌన్లు, మగపిల్లలకి చొక్కాలు, ప్యాంట్లు వంటి వాటిని చేతి కుట్టుతో కంటే మిషన్ కుట్టుతో తొందరగా కుట్టగలుగుతాం. కుట్టు మిషన్ని కనుగొనక పూర్వం అంటే 1800 సంవత్సరాల నాటి తొలి దశకం వరకు ప్రతి ఇంటిలోనూ వారి వారి కుటుంబ సభ్యులకు కావలసిన బట్టల్ని చేతితోనే సూది దారంతోనే కుట్టుకునేవారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. ఆ పని చాలా వరకు ఆడవారిదే. అందువల్ల కుట్టు మిషన్ల రూపకల్పనకు అనేక ప్రయత్నాలు జరిగాయి. 1846లో ఎలియాస్ హోవే గడియపడే కుట్టు నమూనాతో పనిచేసే కుట్టు మిషన్ తయారు చేసేదాకా అవేవీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఇతని ఆవిష్కరణ వల్ల చాలా కొత్త పరిశ్రమలు నెలకొన్నాయి. రెడీమేడ్ దుస్తులు తయారు చేసే పరిశ్రమలో వందల కొలది కుట్టు మిషన్లు రకరకాల దుస్తుల్ని తయారు చేస్తుండగా వేల కొలది జనాలకి ఉపాధి దొరికేది. గడ్డి టోపీలు, చెప్పులు వంటి అనేక పురాతనమైన పరిశ్రమలు కూడా ఊపందుకున్నాయి. కుట్టు మిషన్లను తయారు చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటు గృహాల్లోనూ అటు పరిశ్రమల్లోనూ ఎలియాస్ హోవే కుట్టు మిషన్ దుస్తుల ఉత్పత్తిలో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చింది. 1889లో విద్యుత్తో నడిచే కుట్టు మిషన్ని సింగర్ రూపొందించి అమ్మకాలకి అందుబాటులోకి తెచ్చాడు. చేతితో కుట్టే సూదికి, మిషన్లో వాడే సూదికి తేడాని మీరు గమనించే ఉంటారు. చేతితో కుట్టే సూదికి దారం ఎక్కించడానికి కన్నం సూదికి ఈ కొసన ఉంటే బట్టలోకి సూదిని గుచ్చుతూ తీస్తూ మళ్లీ గుచ్చుతూ తీస్తూ ఆ దారంతో కుట్టుకోవడానికి సూదికి సూదైన మొన ఆ కొసన ఉంటుంది. అవును కదా. కుట్టు మిషన్ సూదికి దాని సూది మొన ఉన్న చివరి దగ్గరే దారాన్ని దూర్చే బెజ్జం కూడా ఉంటుంది. కుట్టు మిషన్లో కీలకమైన భాగం ఇదే. ఈ విధంగా కుట్టు మిషన్ సూది ఉండాలన్న ఊహ ఎలియాస్ హోవేది. దానిని తయారు చేసి మిషన్లో అమర్చి గడియపడే కుట్టును కుడుతూ పనిచేసే కుట్టు మిషన్ని తొలిసారి తయారు చేసింది ఎలియాస్ హోవే. చాలా చిన్న విషయంగా మనకిప్పుడు తోస్తున్నప్పటికీ హోవే దీని కల్పనలో పడిన మేధోమదన స్వల్పమైనది కాదు. ఇక మన నిత్య జీవితంలో ఆ సూది పాత్ర ఎంతటిదో వేరే చెప్పాలా. ఎలియాస్ హోవే మసాచుసెట్స్ లోని స్పెన్సర్ లో 1819 జూలై 9న జన్మించాడు. అక్కడ వారికి ఒక చిన్న సేద్యపు పొలం ఉండేది. బాలునిగా కుటుంబానికి రోజువారీ పనుల్లో సాయపడుతూ ధాన్యం మిల్లులో పనిచేసేవాడు. ప్రాథమిక పాఠశాల వరకే చదువుకున్నాడు. 18 ఏళ్ల వయసులో వారింటికి దగ్గరలోనే ఉన్న యంత్ర నిర్మాణ పనిని నేర్పే ఒక సంస్థలో చేరి ఆ పని నేర్చుకుని తర్వాత ఉద్యోగంలో చేరాడు. యంత్ర నిర్మాణ వర్తకాన్ని నేర్చుకున్నాడు. కొద్ది కాలం తర్వాత లోవెల్ బట్టల మిల్లులో పనిచేయడానికి వెళ్ళాడు. చిన్ననాటి నుండి యంత్ర నిర్మాణం పట్ల, యంత్రాలు పనిచేసే విధానాల మీద ఆసక్తి ఎక్కువ. నూలు పరిశ్రమ యంత్రాల కర్మాగారంలో పనిచేస్తూ అక్కడ మిల్లు దగ్గర ఆడవారు పనిచేస్తున్న తీరుని గమనించేవాడు. బట్టలు కుట్టే యంత్రాన్ని తయారు చేస్తే వీరి పని ఎంత సులువవుతుందో కదా అనుకునేవాడు. బట్టలు కుట్టే యంత్రాన్ని తాను తయారు చేయగలిగితే బాగా అదృష్టం కలిసి వస్తుందని, సంపన్నుడు కాగలడని ఎవరో అతనికి చెప్పారు. అప్పటి నుంచి చక్కగా పనిచేసే అటువంటి యంత్ర తయారీ మీద తనకి దొరికిన ఖాళీ సమయాన్నంతటిని వినియోగిస్తూ 5 సంవత్సరాలు గడిపాడు. మొదట చేతితో కుట్టే సూది వంటి సూదినే యంత్రానికి వాడి చూశాడు. అది పనికి రాలేదు. తర్వాత 2 వైపులా మొనదేలి మధ్యలో బెజ్జం ఉన్న సూదిని వాడి చూశాడు. అది పనికి రాలేదు. తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో అతను తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యాడు. అయితే అతను బీదవాడు. ఆ యంత్రాన్ని రూపొందించగలిగితే డబ్బొస్తుంది. పైగా యంత్ర నిర్మాణం అతనికి ఇష్టమైన పని కూడా. అందువల్ల అదే పనిగా రాత్రింబవళ్లు ఈ సమస్య పైన ఆలోచిస్తూ ఉండేవాడు. ఎలాగైనా తయారు చేయాలనే పట్టుదల, కోరిక, మళ్ళీ అదే సమయంలో నిస్పృహ. ఇలాంటి మానసిక స్థితిలో అతను ఓ రోజు రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో కలగన్నాడు.
చాలా భయంకరమైన కల. ఈ కల గురించిన వివరాలు అతని తల్లివైపు బంధువులు చెప్పినట్టుగా చరిత్రకెక్కాయి. ఆ కలలో తెల్లవారేసరికల్లా కుట్టు మిషన్ రూపొందించి వారికి ఇవ్వాలని, ఇవ్వకపోతే చంపేస్తామని నేటివ్ అమెరికన్లు ఎలియాస్ హోవేని బెదిరించారు. కానీ మిషన్ తయారు చేయలేకపోతాడు. తెల్లవారింది. నేటివ్లు బల్లేలను పట్టుకుని అతన్ని పొడుస్తూ చంపడానికి ముందుకొస్తున్నారు. చాలా భయంకరంగా బల్లేలను వెనక్కి ముందుకి కదిలిస్తూ తన మీదకు వచ్చేస్తున్నారు. బల్లెంతో వాళ్ళు తనని పొడి చేస్తున్నారు. అవును, బల్లెం మొన తన శరీరానికి తగులుకున్నట్టే ఉంది. అకస్మాత్తుగా తానొక విషయాన్ని గుర్తించాడు. ఆ బల్లేలకి తన శరీరంలోకి గుచ్చుతూ బలంగా పొడుస్తున్న వైపుకే ఉన్న సూది మొనల దగ్గర ఈ వైపు నుండి ఆ వైపుకి కన్నాలున్నాయి. ఒక కన్నం బల్లెం మొన దగ్గర ముందుకి వెనక్కి ముందుకి కదులుతోంది. అతనికి మెలకువ వచ్చేసింది. అప్పుడు సమయం తెల్లవారుజామున 4 గంటలు. ఒక్కసారిగా పడక మీద నుంచి లేచి ఒక్క గెంతు గెంతి సరాసరి తన వర్క్షాప్కి వెళ్ళాడు. ఉదయం 9 కొట్టేసరికల్లా మొన దగ్గర రంధ్రంతో ఒక సూది తయారు చేశాడు. ఆ రంధ్రంలో నుండి దారాన్ని లాగాడు. దానిని బట్టలోకి తోశాడు. బట్ట కింద నుండి మరొక దారాన్ని తోశాడు. ఇంకేముంది, అతను ఎంతకాలం నుండో కనుగొనాలన్న కుట్టు మిషన్ వాస్తవ రూపంలోకి వచ్చేసింది. అలా కలగని కుట్టు మిషన్ని కనుగొన్నాడు. అతని మిషన్లో ప్రధానంగా 3 ఉపసాధనాలున్నాయి. అవి బట్టలోకి గుచ్చే సూది మున దగ్గరే బెజ్జం ఉన్న సూది, బట్ట అడుగున గడియ కుట్టు వేసేందుకు వాడే నాడే, తనంత తానుగా దారాన్ని లాగి తీసుకునే సాధనం. గడియ కుట్టు ఈ 2 దారాలను ఉపయోగిస్తుంది. ఒకటి పైన నుంచి వచ్చే దారం, రెండోది కింద నుంచి వచ్చేది. ఈ 2 బట్టకి పడిన రంధ్రంలో గడియ పడుతూ ఉండగా కుట్టు ముందుకు సాగుతుంది. కుట్టు బట్ట మీద సమతలంగా పడుతుంది. అందుకే దీన్ని లాక్ స్టిచ్ అంటే గడియ కుట్టు అంటారు. ఈనాటి ఆధునికమైన అన్ని రకాల కుట్టు మిషన్లలోనూ ఉండేవి ప్రధానంగా ఈ 3 భాగాలే. సెప్టెంబర్ 10, 1886లో తన ఆవిష్కరణకి ఎలియాస్ హోవే యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ పొందాడు. పేటెంట్ని పొందినప్పటికీ యుఎస్లో తన మిషన్లని ఉత్పత్తి రంగంలోకి ప్రవేశపెట్టడానికి పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రాలేదు. పెట్టుబడిదారులను పొందే ప్రయత్నంలో హోవే చాలా కష్టాలు చవిచూశాడు. అతని అన్నగారైన అమాసా బెమిన్ హోవే అక్టోబర్ 1886లో డబ్బు మదుపు పెట్టగలవారు దొరకవచ్చుననుకుని ఇంగ్లాండ్ వెళ్ళాడు. అతను మొదటి మిషన్ని 250 పౌండ్లకి లండన్లోని చిప్సైడ్లో నివాసం ఉంటున్న విలియం థామస్కి అమ్మగలిగాడు. థామస్కి అక్కడ ఒక కర్మాగారం ఉండేది. అతను దానిలో గొడుగులు, స్త్రీలు రవిక లోపల ధరించే బాడీలు, ప్రయాణాలలో వాడుకునే చిన్న సంచీలను ఉత్పత్తి చేస్తుండేవాడు. ఎలియాస్ హోవే తన మిషన్ని తోలు, ఇతరములైన వాటికి కూడా పనికి వచ్చేలా అభివృద్ధి చేయదలిచి 1848లో భార్యను తీసుకుని లండన్ వెళ్ళాడు. కానీ థామస్తో వ్యాపారంలో తగాదాలు వచ్చాయి. భార్య ఆరోగ్యం దెబ్బతింది. అందువల్ల ఆ మరుసటి సంవత్సరమే చిల్లి గవ్వ కూడా లేని స్థితిలో తిరిగి యుఎస్ చేరాడు. ఐసాక్ సింగర్, వాల్టర్ హంట్తో చేయి కలిపి హోవే కనుగొన్న కుట్టు మిషన్ నకలను తయారు చేసి గడియ కుట్టు నమూనాతో మిషన్లను తయారు చేసి అమ్ముకుంటున్నట్టు తెలుసుకోగలిగాడు. తన పేటెంట్ హక్కుల కోసం కోర్టులో ఐసాక్ సింగర్ మీద దావా వేశాడు. దావా 1849 నుంచి 1854 దాకా నడిచింది. చివరికి గెలిచాడు. సింగర్ నుండి, కుట్టు మిషన్లని అమ్ముకున్న ఇతరుల నుండి తన రాయల్టీలను పొందాడు. హోవే 1865లో హోవే మెషిన్ కంపెనీని బ్రిడ్జ్ పోర్ట్ సిటీలో నెలకొల్పాడు. హోవే కుట్టు మిషన్లు మార్కెట్లోకి రాగానే దుస్తుల తయారీ ఎంతో సులభతరమై వేగవంతమైందో ప్రఖ్యాత న్యూయార్క్ దర్జీ పనివారైన బ్రూక్స్ బ్రదర్స్ ని ఉదాహరణగా తీసుకుని చెప్పవచ్చు. ఈ కంపెనీ ఫస్ట్ క్లాస్ ఓవర్ కోట్లకై తన వినియోగదారులని అదివరలో 3 వారాల దాకా వేచి ఉండాల్సి రాగా హోవే కుట్టు మిషన్ల వినియోగంతో 6 రోజుల్లో వారికి ఇవ్వగలిగింది. దుస్తుల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సంపన్నులైన బేదసాదలైన వారు ధరించే టోపీల తయారీ చేతితో చేసిన దానికంటే హోవే కుట్టు మిషన్తో 10 రెట్లు వేగవంతం అయింది. హోవే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి బాటను పడగా అమెరికాలో సంపన్నుల సరసన తాను ఒక సంపన్నుడిగా నిలిచాడు. కానీ సంపదను ఎక్కువ కాలం అనుభవించలేదు. 1867లో ఈ అసాధారణ ఆవిష్కర్త 48 ఏళ్లకే కన్నుమూశాడు. అలెక్స్ అస్కరాఫ్ హోవే జీవిత చరిత్రని రాశాడు. ఈ రచయిత ఏమంటాడంటే, చవకగా దొరికే దుస్తులు సమృద్ధిగా లభిస్తుండటం వల్ల
ప్రపంచం అందంగా కనిపిస్తోంది. ఎందుకంటే మనమంతా చక్కని దుస్తుల్ని ధరిస్తున్నాం. ఈ కుట్టు మిషన్ సూదే లేని నాడు ఇన్ని అందమైన దుస్తులు తయారవుతాయా? ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా నిత్యము వాడుకలో ఉండే ఈ చిన్ని వస్తువు తయారీ అంచెలంచెలుగా సాగే చాలా క్లిష్టమైన ప్రక్రియ. చాలా మటుకు మిషన్ సూదులన్నీ హార్డ్ అండ్ క్రోమ్ ప్లేటెడ్ స్టీల్తో తయారవుతాయి. కొన్ని ప్రత్యేకమైన సూదులు టైటానియం లోహపూతతో తయారవుతాయి. హై గ్రేడ్ కార్బన్ స్టీల్ తీగ చుట్టలో నుండి సూదులు తయారవుతాయి. 2 సూదులను ఒక్కసారిగా తయారు చేస్తారు. తీగను సన్నగా సాగతీసి 2 సూదులకు సరిపడిన పొడవుకి కత్తిరిస్తారు. తీగను ముందుగా కాల్చి అణచి చల్లారుస్తారు. చల్లారాక గ్రైండింగ్ స్టోన్ సహాయంతో 2 సూదుల చివర్లలోనూ మొనలని ఏర్పరుస్తారు. ఈ ప్రక్రియలో సూదిని పలుమార్లు అటు ఇటు తిప్పుతూ మొనలు ఒకే మందంలో సూదిగా అయ్యేదాకా చేస్తారు. నిజానికిది ప్రాణాంతకమైన ప్రక్రియ. ఎందుకంటే వాడైన సూది మొనలు తేలేటప్పుడు అరుగుతున్న స్టీల్ కణాల ధూళ్లు గ్రైండింగ్ స్టోన్ నుండి రాతి ధూళులు తప్పనిసరిగా గాల్లోకి ఎగురుతాయి. కానీ సూది తయారీలోని వివిధ దశల్లో సూది నాణ్యతను నిర్ణయించే మెట్టు ఇదే. ఆ తరువాత తీగ మధ్య భాగంలో 2 సమతల భాగాలను ఏర్పరుస్తారు. ఇలా చేస్తున్న సమయంలో యంత్రం ఒకటి ఆ సమతల భాగంలో బెజ్జాన్ని చేస్తుంది. 2 సూదులను విడదీసే ముందు 2 కన్నాల నుండి ఒక తీగను దూరుస్తారు. సూదులను కత్తిరించి వేరు చేసినప్పుడు అవి తీగలో వేలాడుతూ ఉంటాయి. ఆ తరువాత వాటి తలల మీదనున్న ఎగుడు దిగుడులను నునుపుగా గుండ్రం చేస్తారు. వాటి శరీర భాగాలు వంకరగా లేకుండా తిన్నగా ఉన్నది లేనిది పరీక్షించి చూస్తారు. ఆ విధంగా ఆ తరువాతి దశలో పదును పెట్టడం, పాలిష్ చేయడానికి సిద్ధం చేస్తారు. సూదులను బలంగా గట్టిగా అంటే వంగిపోకుండా ఉండటానికి పదును పెడతారు. పదును పెట్టే ప్రక్రియలో సూదుల్ని ట్రేలలో పెట్టి నూనెలో ముంచి వేడి చేస్తారు. లోహాన్ని తిరిగి వేడి చేస్తారు. ఆ తర్వాత సూదులని నునుపుదనం కోసం పాలిష్ చేస్తారు. నూనె, సబ్బు, ఎమురీలను ఉంచిన దళసరి కాన్వాస్లో సూదులను కప్పుతూ చుట్టి ఉంచుతారు. ఇలా ఉంచటం వల్ల అవి నునుపుదేలి మెరుస్తూ ఉంటాయి. ఆ పైన వాటిని సబ్బు నురగతో నింపిన పళ్ళెంలో ఉంచి శుభ్రపరుస్తారు. నీటిలో కడిగి రంపపు పొట్టులో తడారబెడతారు. ఇలా తయారైన సూదుల తలలను మళ్లీ వేడి చేసి వాటి బెజ్జాలను పెద్దవిగా చేస్తూ వాటి లోపలి తలాలను నునుపు చేస్తారు. బెజ్జం లోపలి తలం గరుకుగా ఉంటే దారం తెగిపోతుంది. సరి అయిన నునుపులో ఉన్నప్పుడే దానిలోకి దూర్చిన దారం తెగిపోకుండా ఉంటుంది. బెజ్జాలను నునుపు చేశాక సూదులను భక్షణ నిరోధానికై మెరుస్తూ నున్నగా ఉండటానికి నికెల్తో విద్యుల్లేపనం చేస్తారు. అంటే ఎలక్ట్రోప్లేటింగ్ అన్నమాట. అయినప్పటికీ ఇంకనూ కావలసిన నాణ్యత గల సూదులకై వాటిని అంతిమంగా మళ్లీ పాలిష్ చేస్తారు. ఒక చిన్ని సూది వెనక ఎంత కథ ఉన్నదంటే మనం నమ్మక తప్పదు. 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కుట్టు మిషన్లు, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు, ఎంబ్రాయిడరీ పనులు మొదలైనవి చదువుకోని ఎందరో మహిళలకి జీవనాధారమై స్వావలంబనకి తోడ్పడ్డాయి. అటువంటి స్త్రీలలో ఎవరినైనా సరే నీకు కుట్టు మిషన్ని, సూదిని కనుగొన్న వారెవరో తెలుసా అని అడిగితే తెల్లమొహం వేస్తారు. ప్రతి కుట్టు పనివాడు తమ షాపుల్లో ఎలియాస్ హోవే గారి చిత్రపటాన్ని, కుట్టు పరిశ్రమల వారు తమ ప్రాంగణాల్లో అతని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదూ. ఏమంటారు?